అందరికీ నమస్కారం. హిందూ లైబ్రరీకి స్వాగతం. పురాణాల్లోని జాతీయాలు, సామెతలు, వాటి వెనుకున్న కథలు తెలుసుకుంటున్నాం కదా. దీని ముందు భాగంలో మహాభారతం నుంచి కొన్ని తెలుసుకుందాం. మరిన్ని సామెతల్ని ఈ భాగంలో తెలుసుకుందాం. కాగల కార్యం గంధర్వులే తీర్చారు అనే సామెత వింటూ ఉంటాం కదా. దీని వెనకాల ఉన్న కథ ఏంటో తెలుసుకుందాం. మనం సాధారణంగా ఏదైనా సమస్య ఎప్పుడు తీరుతుందా అని ఎదురు చూస్తూ ఉన్నప్పుడు ఆ సమస్య మరొకరి ద్వారా తీరిపోతే ఆ సందర్భంలో మనం దీన్ని వాడుతూ ఉంటామన్నమాట. ఈ సామెత మహాభారతంలోని అరణ్య పర్వం నుంచి వచ్చింది. పాండవులు వనవాసం చేస్తున్న సమయంలో దుర్యోధనుడు, అతని సోదరులు కూడా వారి గొప్పతనాన్ని చూపించి పాండవులను బాధపెట్టాలనే ఉద్దేశంతో ఘోషయాత్ర నెపంతో అంతఃపుర కాంతల్ని, పరివారాన్ని వెంటబెట్టుకుని ద్వైతవనానికి బయలుదేరాడు. అక్కడ ఉన్న గంధర్వుల యొక్క కొలనులో దాని రక్షకులు వారిస్తున్నా వినకుండా జలక్రీడలాడి గంధర్వులను దూషించి వాళ్లతో యుద్ధానికి దిగారు. అప్పుడు చిత్రరథుడనే గంధర్వుడు వచ్చి వారందరినీ ఓడించి దుర్యోధనుని బంధించి తీసుకువెళ్ళిపోయాడు. అప్పుడు దుర్యోధనుని భార్య పరిజనంతో కలిసి వచ్చి ధర్మరాజుకు మొరపెట్టుకుంది. ధర్మరాజు అభయమిచ్చి భీమార్జులను అక్కడికి వెళ్ళి విడిపించమని చెప్తాడు. కానీ భీముడు, మనమిప్పుడు వాళ్ళని విడిపించడం ఎందుకు, ఇంకొద్ది సంవత్సరాల్లో మనం చేయబోయే పనిని ఆ గంధర్వుడు ఇప్పుడే చేసి చూపించాడు, మనకు పని తగ్గించాడు అని చెప్తూ కాగల కార్యం గంధర్వులే చేసిరి అని అంటాడు. కానీ ధర్మరాజు, ఇలా చేయడం అధర్మం. వేరే వాడితో తగాదా వచ్చినప్పుడు మనం అందరము కూడా అన్నదమ్ములమే, కాబట్టి వారిని విడిపించి తీసుకురమ్మని పంపిస్తాడు. అలా భీమార్జునులు వెళ్ళి దుర్యోధనుణ్ణి విడిపిస్తారు. ఇదన్నమాట ఈ సామెత వెనకాల ఉన్న కథ. ఎవరైనా అతిగా ఆహారం తీసుకునే వాళ్ళు ఉంటే కనుక వారిని బకాసురుడితో పోల్చుతూ ఉంటారు. ఈ బకాసురుడు ప్రతిరోజు బండెడు అన్నంతో పాటు ఒక మనిషిని కూడా తినేవాడనమాట. ఇతన్ని భీముడు సంహరించాడు. మహాభారతంలోని భాగంగానే హరిశ్చంద్రుడి కథ కూడా ఉంటుంది. ఎవరైనా సత్యం మీద నిలబడే వాళ్ళు ఉంటే కనుక ఈయన సత్య హరిశ్చంద్రుడు అని అంటూ ఉంటారు. అలాగే హరిశ్చంద్రుడి కథలోనే ఒక పాత్ర నక్షత్రకుడు. ఎవరైనా విడవకుండా వేధించే వాళ్ళు ఉంటే కనుక వీడు నక్షత్రకుల్లా వేధిస్తున్నాడు అంటారు. హరిశ్చంద్రుడి కథలో ఆయన విశ్వామిత్రునికి కొంత ధనం అప్పుపడతాడు. అప్పుడు విశ్వామిత్రుడు ఆయన పరీక్షించడానికి వేధించమని అతని శిష్యుడైన నక్షత్రకుడిని పంపిస్తాడు. అతను వారి వెనుకే వెళ్తూ వారిని రకరకాలుగా వేధిస్తూ ఉంటాడనమాట. ఆఖరికి కొడుకుని, భార్యని తనను తానే అమ్ముకునేలా చేసి ఆ డబ్బు తీసుకుని వెళ్తాడు నక్షత్రకుడు. అందుకే ఇలా వేధించే వాళ్ళని నక్షత్రకుల్లా వేధిస్తున్నాడు అంటారు. ఇప్పుడు మనం తరచుగా విని ఇంకొక సామెత గురించి తెలుసుకుందాం. కర్ణుని చావుకు 1,00,000 కారణాలు అంటూ ఉంటారు. ఏదైనా సంఘటన కానీ, వైఫల్యం కానీ జరగడానికి ఒకదానికొకటి తోడే అనేక కారణాలు ఉన్నప్పుడు మనం ఈ సామెత వాడుతూ ఉంటాము. కర్ణుని మరణానికి ప్రత్యక్ష కారకుడు అర్జునుడు. పరోక్షంగా అతనికి సహకరించిన వాడు కృష్ణుడు. పాండవులలో అర్జునుడిని తప్ప వేరెవరినీ సంహరించనని తల్లి అయిన కుంతికిచ్చిన మాట కూడా ఒక కారణం. ఇంద్రుడు అడిగినందుకు గాను కవచకుండలాలను దానమివ్వడంతో అతను శక్తిహీనుడయ్యాడు. ఇది ఇంకొక కారణం. ఒలికిన నేతిని పిండడం వలన భూదేవి శాపమిచ్చింది. దానివల్లే యుద్ధ సమయంలో రథచక్రం నేలలో కూరుకుపోయింది. పరశురాముడిని మోసగించి విద్య నేర్చుకున్నందుకు గాను అవసరమైనప్పుడు విద్యలు పనిచేయవని ఆయన శపించారు. అలాగే శల్య సారథ్యం కూడా ఒక కారణం. దీని గురించి నేను తర్వాత వివరంగా చెప్తాను. వీటితో పాటు కర్ణుడు అధర్మం వైపు నిలబడడం ప్రధాన కారణమని నా ఉద్దేశం. అలాగే శల్య సారథ్యం అనే పదాన్ని కూడా మనం తరచుగా వాడుతూ ఉంటాం. దీని వెనకాల ఉన్న కథ ఏంటో ఇప్పుడు చూద్దాం. సాధారణంగా ఒక వ్యక్తి మన వైపు పనిచేస్తున్నట్టుగా కనిపిస్తారు, కానీ అంతర్లీనంగా మనకు వ్యతిరేకంగా పనిచేస్తారు. అలాంటి సందర్భంలో శల్య సారథ్యం అనే పదాన్ని ఉపయోగిస్తూ ఉంటారు. పాండురాజుకు భార్య అయిన మాద్రి యొక్క సోదరుడే శల్యుడు. నకుల సహదేవులకు సొంత మేనమామ. పాండవుల అజ్ఞాతవాసం ముగిసిన తర్వాత శల్యుడు వారి దగ్గరికి బయలుదేరతాడు. దుర్యోధనుడు అతన్ని ఎలాగైనా తమ వైపుకు తిప్పుకోవాలనే పన్నాగంతో దారి మధ్యలో ఎన్నో గుడారాలు ఏర్పాటు చేసి అంగరంగ వైభవమైన సదుపాయాలు కల్పిస్తాడు. దారంతా వాటిని పొందుతూ వచ్చిన శల్యుడు అవి పాండవులే కల్పించారని అనుకుంటాడు. కానీ అక్కడ దుర్యోధనుడిని చూసి ఆశ్చర్యపోతాడు. కానీ చేసేది ఏమీ లేక నీకేం కావాలో కోరుకో అంటాడు. అప్పుడు దుర్యోధనుడు యుద్ధంలో మా తరపున పోరాడు అని అడుగుతాడు. ఇక తప్పదు కాబట్టి అలాగేనని మాటిస్తాడు. తర్వాత ధర్మరాజు వద్దకు వెళ్ళగా ధర్మరాజు, నువ్వు ఇంతకు ముందే దుర్యోధనుడికి మాటిచ్చావు కాబట్టి వాళ్ళ తరపునే పోరాడు, కానీ మాకు ఒక సహాయం చేసి పెట్టు. నువ్వు కృష్ణుడితో సమానమైన సారథివి కాబట్టి నిన్నెప్పటికైనా కర్ణుడికే సారథిగా నియమిస్తారు. ఆ సమయంలో కర్ణుడిని నీ మాటలతో నిరాశపరచు అని అడుగుతాడు. దానికి శల్యుడు ఒప్పుకుంటాడు.
అలా ఇచ్చిన మాట ప్రకారం కర్ణపర్వంలో కర్ణుడికి సారథిగా వెళ్ళిన శల్యుడు కర్ణుడిని తన మాటలతో నిరుత్సాహపరుస్తాడు. నువ్వు భీమార్జునుల కాలిగోటికి కూడా సరిపోవు, నువ్వు వాళ్ళతో యుద్ధం చేయలేవు, నా మాట విని పారిపో, ఇలా అంటూ రకరకాల మాటలతో అతన్ని ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసి నిరుత్సాహపరుస్తాడు. ఇలా శల్య సారథ్యం కూడా కర్ణుని ఓటమికి ఒక కారణంగా చెప్తూ ఉంటారన్నమాట. కించపరుస్తూ నిరుత్సాహపరుస్తూ ఉండే వాళ్ళ మాటలు ఎలాంటి వాళ్ళనన్నా ఓటమి వైపు నడిపిస్తాయి. అందుకే మన చుట్టూ ఉన్న వాళ్ళలో పైకి మన శ్రేయోభిలాషులుగా నటిస్తూ మనల్ని వెనక్కి లాగేవాళ్ళు ఉన్నప్పుడు మనం శల్య సారథ్యాన్ని గుర్తు తెచ్చుకోవాలి. ఇంకొక జాతీయం తెలుసుకుందాం. ఎవరైనా నలుగురు కలిసి దుష్ట పన్నాగాలు పన్నుతుంటే వాళ్ళు నలుగురిని కలిసి దుష్ట చతుష్టయంగా పిలుస్తూ ఉంటారు. మహాభారతంలో దుర్యోధనుడు, దుశ్శాసనుడు, శకుని, కర్ణుడు వీళ్ళ నలుగురిని కలిసి దుష్ట చతుష్టయం అని పిలుస్తారు. అలాగే ప్రగల్భాలు పలికేవారిని ఉత్తర కుమారుడిలా ప్రగల్భాలు పలుకుతున్నాడు అంటారు. ఉత్తర కుమారుడు పాండవులకు అజ్ఞాతవాసంలో ఆశ్రయం ఇచ్చిన విరాటరాజు యొక్క కొడుకు. పాండవులు అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు కౌరవులు వారిని బయటపెట్టాలనే ఉద్దేశంతో దక్షిణం వైపు ఒక రాజు చేత గోగ్రహణం చేయిస్తారు. దాంతో విరాటరాజు ధర్మరాజు, భీముడు, నకుల సహదేవుల్ని వెంటబెట్టుకుని దక్షిణం వైపుకి వెళ్తాడు. మరుసటి రోజే కౌరవులు మిగిలిన వారందరినీ తీసుకుని ఉత్తరం వైపు దండెత్తుతారు. అప్పుడు ఇటువైపు వెళ్ళడానికి ఎవరూ లేకపోవడంతో ఉత్తర కుమారుడు నేనొక్కడిని చాలు వారందరినీ ఓడించడానికి, దుర్యోధనుణ్ణి, భీష్ముణ్ణి, కర్ణుణ్ణి, ద్రోణ, కృప, అశ్వత్థామల్ని కూడా బెదరగొట్టి క్షణంలో పశువుల్ని తిరిగి తెస్తాను, ఇంద్రుడు రాక్షసుల్ని బెదరగొట్టినట్టు బెదరగొడతాను అంటూ ప్రగల్భాలు పలుకుతాడు. అప్పుడు అతను బృహన్నలగా ఉన్న అర్జునుడిని సారథిగా తీసుకుని యుద్ధానికి బయలుదేరతాడు. తీరా దగ్గరికి వెళ్ళేసరికి వారందరినీ చూసి భయపడి వెనక్కి వెళ్ళిపోదామంటాడు. అప్పుడు అర్జునుడు తన నిజ రూపాన్ని చూపించి ఉత్తర కుమారుణ్ణి సారథిగా ఉండమని చెప్పి అతనే స్వయంగా యుద్ధం చేస్తాడు. ఇలా తమకు తగిన సామర్థ్యం లేకపోయినప్పటికీ కూడా నేను ఇది చేస్తాను, అది చేస్తాను అంటూ ప్రగల్భాలు పలికేవారిని ప్రగల్భాల ఉత్తర కుమారుడు అంటూ ఉంటారు. ఇంకో సామెత చెప్పుకుందాం. పాండవులు పొందిన రాజ్యం కౌరవుల తద్దినానికే సరిపోయిందట. ఎక్కడైనా చూడండి, అన్నదమ్ములు గొడవ పడినప్పుడు కోర్టులో కేసులు వేస్తూ ఉంటారు. వీళ్ళంతా తిరిగి సంపాదించిన ఆస్తి అంతా కూడా ఆ కోర్టు ఖర్చులకే సరిపోతూ ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో ఈ సామెతను వాడుతూ ఉంటారన్నమాట. పాండవులు యుద్ధం పూర్తయిన తర్వాత కౌరవులందరూ కూడా వాళ్ళ వంశం వాళ్లే కాబట్టి వాళ్ళందరికీ కూడా పితృకార్యాలు వీళ్ళే చేస్తారనమాట. కౌరవులు అంటే చాలా ఎక్కువ మంది కదండి, 100 మంది కౌరవులు, మళ్ళీ వాళ్ళ పిల్లలు, ఇలా తమ చేతిలో చనిపోయిన వాళ్ళందరికీ కూడా తిరిగి వాళ్లే తర్పణాలు పెట్టాల్సి వస్తుందన్నమాట. ఈ సందర్భంలోనే ఇంకో సామెత కూడా వచ్చిందండి. దీన్ని సామెత అనే కంటే కూడా శాపం అని అనాలేమో. ఎందుకంటే యుద్ధం పూర్తయిన తర్వాత 2 పక్షాలుగా విడిపోయి తర్పణాలు ఇస్తూ ఉంటారు. అప్పుడు ఒక్కొక్కరి పేరు చెప్పి వీళ్ళు ఎవరి తాలూకా అని అడిగినప్పుడు ధృతరాష్ట్రుడు తమ వారందరినీ నా తాలూకా అని చెప్తాడు. పాండవుల వైపు వాళ్ళందరినీ కూడా ధర్మరాజు నా తాలూకా అని చెప్తాడు. కానీ కర్ణుడిని ఎవరూ చెప్పరు. అప్పుడు కుంతి తన బాధ భరించలేక అసలైన నిజం చెప్తుంది. కర్ణుడు తన తొలి సంతానమని, పాండవులకు అన్నగారని. ఆ మాట విన్న తర్వాత ధర్మరాజు చాలా బాధపడతాడు. ఇప్పటి వరకు ఈ నిజం ఎందుకు దాచావమ్మా, ముందే చెప్పి ఉంటే యుద్ధమే జరగకపోతుంది కదా అని బాధపడతాడు. అప్పుడే ఇలా శపిస్తాడనమాట, నువ్వు గింజ నానేంతసేపు కూడా ఆడవాళ్ల నోటిలో నిజం దాగకుండుగాక అని. అందుకే ఆడవాళ్ళు నిజాన్ని అస్సలు దాచలేరు అని అంటూ ఉంటారు. ఇక్కడ ఇంకొక జాతీయం గురించి కూడా చెప్తాను. ధృతరాష్ట్ర కౌగిలి అనే పదాన్ని వినే ఉంటారు. దీన్ని ఏ సందర్భంలో వాడతారంటే, పైకి ప్రేమ ఉన్నట్టుగా నటిస్తూ లోపల వాళ్ళ నాశనాన్ని కోరుకుంటూ ఉంటారు కదా, అలాంటి సందర్భంలో మనం ధృతరాష్ట్ర కౌగిలి అనే పదాన్ని వాడుతూ ఉంటాం. మహాభారత యుద్ధం పూర్తయింది. కానీ భీమునిపై ధృతరాష్ట్రునికి ఉన్న కోపం మాత్రం పెరిగిపోయింది. ఎందుకంటే తన 9 పుత్రుల్ని భీముడే చంపాడు కాబట్టి. ఇంతలో పట్టాభిషేకానికి ముందు అతని ఆశీస్సుల కోసం ధర్మరాజు పరివార సమేతంగా వెళ్ళాడు, కృష్ణుడిని కూడా వెంట పెట్టుకుని. ఆశీస్సులు తీసుకుంటున్న ఒక్కొక్కరిని ఆప్యాయంగా అక్కును చేర్చుకుంటున్నాడు ధృతరాష్ట్రుడు. అదే సందర్భంలో భీమసేన నా దగ్గరకు రా అని పిలిచాడు. కానీ అతని మనసులో ఉన్న భావాన్ని ఎరిగిన కృష్ణుడు ముందే ఏర్పాటు చేసిన ఇనుప విగ్రహాన్ని ముందుకు నెట్టమని భీమునికి సేగ చేశాడు. భీముడు అలాగే చేశాడు. ఆ విగ్రహాన్నే భీముడు అనుకున్న ధృతరాష్ట్రుడు తన బిగి కౌగిలిలో బిగించి తన బలాన్నంతా ప్రయోగించడంతో ఆ విగ్రహం పిండి పిండిగా అయిపోయింది. అందుకే పాత పగలు మనసులో పెట్టుకుని పైకి ప్రేమగా నటిస్తూ నాశనం చేయడాన్ని ధృతరాష్ట్ర కౌగిలిగా వర్ణిస్తారు. చివరిగా ఇంకొక సామెత కూడా చెప్పుకుందాం. యాదవ కులంలో ముసలమ్మ అని అంటూ ఉంటారు.
ఎలా అంటే ఒక వంశంలో ఏదైనా చిన్న గొడవ పుట్టి మొత్తం వంశం నాశనం అంతటికీ కారణమైన సందర్భాల్లో, లేదంటే ఒక పార్టీలో ఏదైనా గొడవ మొదలై అంతర్గత కలహాల వల్ల పార్టీ మొత్తం నాశనమైన సందర్భాల్లో దీన్ని వాడుతూ ఉంటారు. యాదవ కులం అంటే శ్రీకృష్ణుని కులం. ఆ కులం అంతా కూడా నాశనం కావడానికి ఒక ముసలం కారణం. ఒకసారి కణ్వ మహర్షి శ్రీకృష్ణుని దర్శనానికి వచ్చినప్పుడు సాంబుడు ఇతర యాదవులతో కలిసి ఒక గర్భిణీగా వేషం వేసుకుని అతని దగ్గరికి వెళ్తారు. ఈమెకు ఎవరు పుడతారు, అబ్బాయా అమ్మాయా అని అడుగుతారు వేళాకోళంగా. దానికి కోపించిన కణ్వ మహర్షి ముసలం పుడుతుంది, అదే మీ వంశనాశనానికి కారణమవుతుంది అని శపిస్తాడు. అప్పుడు నిజంగానే సాంబుడు కడుపు నుంచి ఒక ఇనుప రోకలి పుడుతుంది. ముసలం అంటే రోకలన్నమాట. అప్పుడు విషయం శ్రీకృష్ణునికి తెలుపగా అతను దాన్ని మొత్తం అరగదీసి సముద్రంలో కలిపివేయమని చెప్తాడు. వాళ్ళు మొత్తం అరగదీసి చివరిగా మిగిలిన చిన్న ముక్కను ఏమవుతుందిలే అంటూ సముద్రంలో వేసేస్తారు. కానీ ఆ చిన్న ముక్కే తర్వాత ఒక వేటగాడి చేతికి దొరికి శ్రీకృష్ణ నిర్యాణానికి కారణమైన బాణానికి ములుకుగా అవుతుంది. అలాగే సముద్రంలో కలిసిన ఇనుపరజనంతా ఒడ్డుకు కొట్టుకు వచ్చి తుంగగడ్డిగా మారుతుంది. యాదవులందరూ చివర్లో ఆ పొదల్ల గడ్డిని పీకి ఒకరినొకరు పొడుచుకొని చనిపోతారు. ఇలా అంతర్గత కలహాల వల్ల నాశనం జరిగినప్పుడు ఈ సామెతను వాడుతూ ఉంటారు. ఈ సామెతలు వాటి వెనకాల ఉన్న కథలు ఎలా అనిపించాయో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా మీకు తెలిసిన సామెతలు ఏమన్నా ఉంటే కూడా కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీ పిల్లల్ని కూర్చోబెట్టి కథలన్నీ కూడా చెప్పండి. అలాగే మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు.